ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఒక్కసారిగా స్పైడర్ కెమెరా కుప్పకూలింది. దాంతో మ్యాచ్ కి కాసేపు అంతరాయం కలిగింది. స్పైడర్ క్యామ్ కేబుల్ వైర్ తెగడంతో పడిపోయింది. అదృష్టవశాత్తు స్పైడర్ కెమెరా పడిన చోట ఆటగాళ్లు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఏ ఫీల్డర్ పైనైనా పడి ఉంటే కనుక సదరు ప్లేయర్ తీవ్రంగా గాయపడేవాడు. ఈ అనూహ్య ఘటనతో ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఒక్కసారిగా మైదానంలో కెమెరా కూలడంతో ఏం జరిగిందో అని ఆందోళనకి గురయ్యారు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అనంతరం కెమెరా సిబ్బంది హుటాహుటిన స్పైడర్ కెమెరాని సెట్ చేయడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్ ని మొహసిన్ ఖాన్ వేయగా 2 బంతులు పూర్తయిన వెంటనే స్పైడర్ కెమెరా కూలడంతో ఆటకి అంతరాయం కలిగింది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సమష్టి కృషితో లక్నో సూపర్ జైంట్స్ పై విజయ దుందుబి మోగించింది. ఈ మ్యాచ్ లో 52 బంతుల్లో 82 పరుగులు చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.